ఫిరాయింపుదారులే ప్రచారకర్తలు. కారుకు బలంగా కలిసి వస్తున్న కాలం. కారెక్కనివ్వదు, కాంగ్రెస్ కలవనివ్వదు. కమలం బాట పట్టలేరు, జనం ముందుకు రాలేరు. చేజేతుల రాజకీయం సర్వనాశనం చేసుకున్నారు. త్రిశంకు స్వర్గంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు. తొందరపడి కండువా మార్చుకున్నాం. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయాం. కక్కలేక, కాంగ్రెస్లో ఇమడలేక సతమతమవుతున్నాం. కులం చెడినా సుఖం దక్కలేదన్న సామెతను నిజం చేశారు. ఆశల పల్లకి ఎక్కి ఊరేగారు. ఉట్టి తెగిపోయి కింద పడ్డారు. ప్రజల కోసమని వెళ్లారు. ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితికి నెట్టేయబడ్డారు. కాంగ్రెస్ మాటలు విని కేసీఆర్ని మోసం చేశారు. కండువా మార్చుకుని కాంగ్రెస్కు జైకొట్టారు. కండువా మార్చినా కాలం కలిసి రాలేదు. ప్రభుత్వ పెద్దలు కనికరించింది లేదు. పార్టీ మారిన నాడు చెప్పినవి ప్రభుత్వ పెద్దలకు గుర్తులేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు విలువ లేదు, నిధులు లేవు. పార్టీ మారి చులకనైనా నియోజకవర్గ అభివృద్ధి జరుగుతోందని ఆశపడ్డారు. రెంటికి చెడ్డ రేవడిగా మిగిలిపోయారు. చేజేతుల తమ రాజకీయ జీవితాన్ని తుంచేసుకున్నారు. పార్టీ మారి పొరపాటు చేశామన్న పోచారం. కేసీఆర్ను మోసం చేసి తగిన శాస్తి అనుభవిస్తున్నాం. ప్రజాప్రభుత్వం పరువు తీసిన పోచారం. పార్టీ మారినా పట్టుమని 10 కోట్లు కూడా నిధులు ఇవ్వలేదన్న దానం. దిక్కులేని పక్షులమయ్యామని కాంగ్రెస్ మీద ఆక్రోశం. కాంగ్రెస్లో కలవరం, గులాబీలో కథనోత్సాహం. కారు స్పీడుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలే కొత్త ఇంధనం. భూమి గుండ్రంగా ఉంటుందనేది రాజకీయాల్లో పదే పదే రుజువవుతూ ఉంటుంది. చెరపకురా చెడేవు అని చిలకకు చెప్పినట్లు చెప్పినా ఆనాడు వినలేదు. ఇప్పుడు నేను తప్పు చేశాను, కేసీఆర్ను మోసం చేశాను, దుర్మార్గుల మాటలు విని కారు దిగాను అని ఆనాడు చెప్పింది వేరు, ఆచరిస్తున్నది వేరు. నియోజకవర్గ అభివృద్ధి కావాలనుకున్నారు. కేసీఆర్ మాత్రమే అభివృద్ధి ప్రదాత. కేసీఆర్ మాత్రమే తెలంగాణను అభివృద్ధి చేయగలరు. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు, సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. 3 ఏళ్ల తర్వాత తాను చేసిన నిర్వాకమేమిటో తెలిసిందే. దాంతో ఆయన పార్టీ మారినందుకు క్షమాపణలు చెబుతున్నారు. కేసీఆర్ను మోసం చేసినందుకు పశ్చాత్తాపపడుతున్నారు. ఈ ఒక్క మాట చాలు బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి అనిపిస్తోంది. ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డికి 2014లో వ్యవసాయ శాఖను ఇచ్చి మంత్రిని చేశారు. 2018లో గెలిచిన తర్వాత ఏకంగా స్పీకర్ను చేశారు. అయినా ఆయనకు పదవుల మీద మక్కువ తగ్గలేదు. పార్టీ మారితే పదవి వస్తుందని ఆశపడ్డారు. కాంగ్రెస్ మాయలో పడ్డారు. ఈ వయసులో రాజకీయహీనుడిగా మిగిలిపోయారు. కానీ ఒక్క మంచి పని చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచారు. నిజం మాట్లాడారు. కేసీఆర్ పాలన లేని తెలంగాణ ఎలా ఉందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యతనిచ్చిన నేతలు కొంతమంది గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కారు దిగారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉన్న దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి. బాన్సువాడ చౌరస్తాలో ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డిపై అనేక ఆరోపణలు పోచారం మీద చేశారు. కానీ బాన్సువాడలో కారు గుర్తు మీద పోచారం శ్రీనివాసరెడ్డి గెలిచారు. అయినా ఆయన పార్టీ కండువా మార్చుకున్నారు. ఇప్పటికీ తాను పశ్చాత్తాప పడుతున్నానని అంటున్నారే గానీ పదవికి ఎక్కడ ఎసరుస్తుందో అని భయపడుతున్నారు. నిజాన్ని దాచేస్తున్నారు. తాను కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదని బుకాయిస్తున్నారు. జాతీయ జెండా కండువా కప్పుకున్నానని అంటున్నారు. ఇక భవిష్యత్తులో రాజకీయంలో ఉండవని తెలిసినా ఇంకా ఈ వయసులో బుకాయింపులెందుకు? నిజాలు చెప్పడానికి మొహమాటం ఎందుకు? పదవి పోతుందని భయం ఎందుకు? ప్రజలకు అక్కరకు రాని పదవి, నాయకత్వం, పేరు ప్రతిష్టలు ఎందుకు? బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఉన్న విలువ, హోదా, గౌరవం, మర్యాద కాంగ్రెస్కు దక్కలేదు.